హలో ఎవ్రీవన్. మనకి న్యూ ఇయర్‌కి సంబంధించి థీమ్స్ గురించి మాట్లాడుకుందాము. న్యూ ఇయర్ గురించి క్వెషన్స్ అడుగుతారా అంటే అవును అడుగుతారు. ఎలా అడుగుతారు చూడండి. మన న్యూ ఇయర్ ఏదైతే ఉందో ఆ న్యూ ఇయర్ ఒక్కొక్క చోట ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది అని చెప్పి మనం పిలుస్తాము. పన సంక్రాంతి అని ఒకళ్ళు, నవరేహ్ అని చెప్పి ఒకళ్ళు, ఒక్కో చోట ఒక్కో స్టేట్‌లో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. దీని మీద కూడా క్వెషన్స్ అడిగున్నవి. మనం చూసుకుంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, సిబిటీ 2లో ఒకసారి 2022లోనే రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్‌లోనే ఏం అడిగారో మీ కళ్ళెదుటనే క్వెషన్ ఉంది. అయితే మన టార్గెట్ ఏంటి ఈ కోర్సులో భాగంగా 1% ఆఫ్ సిలబస్ కూడా మనం వదలకూడదు అని చెప్పి అనుకున్నాము. సో, ఏ చిన్న బిట్ పడినా సరే దానికి సంబంధించి మొత్తం మనం కోడింగ్‌తో నేర్చేసుకుంటాము. రైట్. ఇక్కడ 4 స్టేట్స్ గురించి అడిగారు. సో, మన దగ్గర ఉన్న అన్ని స్టేట్‌కి సంబంధించి నేను మీకు విత్ కోడింగ్‌తో మన ఈ కోర్సులో భాగంగా వీడియో నేను మీకు అందజేస్తున్నాను. ఓకే. సో, న్యూ ఇయర్‌కి సంబంధించి ఆల్రెడీ పీపీటీ మెటీరియల్ నేను మీకు యాప్‌లో ప్రొవైడ్ చేసున్నాను అండ్ గ్రూప్‌లో కూడా షేర్ చేస్తాను. అయితే న్యూ ఇయర్ కి సంబంధించి ఒక్కొక్క స్టేట్ లో ఇక్కడ కనిపించేలాగా నౌరే అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ లో, లాసాంగ్ అని చెప్పి సిక్కిం లో, మనకు తెలుసు మనం చూసుకుంటే మనకి ఒడిస్సాలో బైషు సంక్రాంతి అని చెప్పి కొంతమంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనం చూద్దాం ఒక్కొక్కటి మనం ఈ వీడియోలో భాగంగా చూసుకుంటూ వెళ్ళిపోదాము. పీడిఎఫ్ ఆల్రెడీ మీ దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి మీ పీడిఎఫ్ లోనే పక్కన నేను రాసుకోవడానికి ట్రై చేయండి, కీవర్డ్ ని గుర్తుండిపోతుంది. సో ఫస్ట్ గా మనం చూసుకుంటే పంజాబ్ అండ్ హర్యానా దగ్గర నుంచి మొదలు పెడతాము, పై నుంచి వద్దాం. పంజాబ్ అండ్ హర్యానాలో ఏమని పిలుస్తారయ్యా అంటే ఇక్కడ చూడండి లోహరి అని పిలుస్తారు. ఓకే, దీని గురించి కొద్దిగా నేను మీకు మ్యాటర్ కూడా ఇచ్చాను. ఇది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఎక్కడైనా సైడ్ లో పడి ఉంటుంది, ఎవరైనా చూడాలనుకుంటే చూసుకోండి. అయితే లోహరి అంటారు పంజాబ్ అండ్ హర్యానాలో. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే హర్యానా, పంజాబ్ అండ్ హర్యానా ఒకేసారి వస్తాయి కదా మనకి పేర్లు. హర్యానాలో మనం హర్యానాని హరిని మనం నమస్కరిస్తూ ఉంటాం కదా. హరిని మనం ఏం చేస్తాం, నమస్కారం చేస్తూ ఉంటాము. హరి హరి. లోహరిలో అబ్జర్వ్ చేసుకుంటే లోహరిలో హరి ఉంది. హర్యానాలో హరి, లోహరిలో హరి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏమని పిలుస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి నవ్రోజ్ అని పిలుస్తారు. నవ్రోజ్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకుంటాము అండ్ లడాక్ లో కూడా నవ్రోజ్ అని చెప్పి పిలుస్తారండి. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనం నవ్రోజ్ అనే పదం చూస్తుంటే రోజు నవ్రోజ్ రోజు. సో ఇక్కడ రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ లో కొద్దిగా ఇది పాక్ ఆక్యుపైడ్ మన రీజన్ కాబట్టి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ రీజన్ కాబట్టి వాళ్ళకి కావాలి కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఫైటింగ్, బాంబు దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు బయటికి తిరగకూడదు. ప్రతిరోజు నవ్రోజ్, ప్రతిరోజు ప్రతిరోజు అక్కడ బాంబు దాడులు కొడుతుంటాయి. ఓకే, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ రంగంలోనే మనం ఏం చేస్తామంటే పాకిస్తాన్ వాళ్ళని కొద్దిగా సోదర భావంతో చూద్దాము, వాళ్ళని కూడా కలుపుకుందాము అని ఒక రోజా పువ్వు ఇచ్చాము. రోజా పువ్వు ఇచ్చాము. రైట్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కేరళలో మనం దీన్ని ఏమి అని పిలుస్తాము అంటే విషు అని పిలుస్తాము. విషు, కేరళ విషు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే వాళ్ళని విష్ణు ఏం చేశారయ్యా అంటే విష్ణు విష్డ్ కేరళ పీపుల్. వాళ్ళని విష్ణువు ఏం చేశాడంటే కేరళ మనం ఏది చూసుకున్నా బాగా డెవలప్డ్ లో, ఎడ్యుకేషన్ చూసుకున్నా, మేల్ ఫెర్టిలిటీ చూసుకున్నా, ఏది చూసుకున్నా టాప్ లో ఉంటుంది కేరళ ఎప్పుడు చూసుకున్నా. ఎందుకంటే అక్కడ విష్ణువు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. విష్ణువు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. విష్ణువు విష్డ్ కేరళ పీపుల్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడులో ఏమని పిలుస్తున్నారయ్యా అంటే మనకి పుతాండు అని పిలుస్తారు. పుతాండు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనకి నాడు, తాండు. మీరు చూసుకుంటే తమిళనాడు, పుతాండు, ఇలా సిమిలర్ వర్డింగ్, సిమిలర్ సౌండింగ్ వచ్చే వర్డ్స్ ఇవి. రైట్. నాడు, తాండు, ఎన్డియు లాస్ట్ లో 3 లెటర్ చూసుకున్నా నాడు అనే ఉంటుంది దానికి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అస్సాంలో ఏమని పిలుస్తారయ్యా అంటే అస్సాంకి సంబంధించి వీళ్ళు బొహాగ్ బిహు అంటారు, లేదా రాంగలి బిహు అంటారు. మనం చూసుకుంటే అస్సాంకి సంబంధించి మన కీవర్డ్ ఏంటయ్యా అంటే అస్సాము టీకి ఫేమస్ కదా. మన కోర్స్ మొత్తంలో అస్సాం అనగానే టీతో రిలేట్ చేసుకుంటాము. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే బిహులో మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే బిహులో బ్రూ ఉందండి. బ్రూ. ఓకే, బిహులో మనకి ఏముందయ్యా అంటే మనకి బ్రూ ఉంది. లేదా రంగోలి, రంగు అస్సాము టీకి సంబంధించి టీ రంగు రుచి చిక్కదనం, 3 రోజెస్ టీ తెలుసు కదా మీకు, రంగు రుచి చిక్కదనం. సో ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా బిహు బ్రూ, అస్సాం టీ, బిహు బ్రూ, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఏమని సెలబ్రేట్ చేసుకుంటారయ్యా వీళ్ళు అంటే
పోయిలా బైసాక్ అని పిలుస్తారు. పోయిలా బైసాక్. మీకు తెలుసా బైసాఖీ ఫెస్టివల్ గుర్తుందా మీకు? జలియం వాలా బాగ్ జరిగింది కదా. జలియం వాలా బాగ్ హిస్టరీ చదివే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. జలియం వాలా బాగ్ బైసాఖి వెస్ట్ బెంగాల్ బాగా గుర్తుండాలి. వెస్ట్ బెంగాల్ వాళ్లే కదా, ఇంగ్లీష్ వాళ్లే కదా 2 ముక్కలు చేసింది బంగ్లాదేశ్ ని. ముక్కలు చేశారా 2 బంగ్లాదేశ్ ని? ఈస్ట్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని చెప్పి మనకి బెంగాల్ ని 2 ముక్కలు చేశారా? అవును, 2 ముక్కలు చేశారు. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ కింద మారిపోయి ఉంది. మనకి వెస్ట్ బెంగాల్ మాత్రమే మిగిలింది. వెస్ట్ బెంగాల్ గురించి మనం చదువుకుంటున్నాం. బైసాఖి ఫెస్టివల్, రైట్, జలియం వాలా బాగ్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్ అండి. మణిపూర్ అనగానే పేరులోనే మనకి మనీ కనిపిస్తుంది. మనీతో మనం రిలేట్ చేసుకుంటాము. వీళ్ళు ఏమని పిలుస్తారయ్యా అంటే సాజీబు చేరోబా అని చెప్పి పిలుస్తారు. రైట్, ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనం ఇక్కడ చూసుకుంటే చైరోబాలో చిల్లరా, చైరోబా చిల్లరా, CHEIR చిల్లరా. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. చెయ్ చిల్లరా. ఓకే, మనీ అంటేనే చిల్లరా. మణిపూర్ రాంగ్లోనే చిల్లరతో మీరు రిలేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు సార్? మహారాష్ట్రలో మనం ఏం పిలుస్తామంటే గుడి పడవా అని పిలుస్తారు. గుడి పడవా అని పిలుస్తారు. రైట్, మహాతల్లి గుడి అండి ఇదంతా. ఓకే, మహాతల్లి గుడిలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. గుడి మహాతల్లి గుడి. మహా అంటే మహారాష్ట్ర, గుడి అంటే గుడి పడవ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి గుజరాత్ లో ఏమని పిలుస్తారయ్యా అంటే మనకి బేస్తు వారాస్ అని పిలుస్తారు. బేస్తు వారాస్. ఈ పేర్లు కొద్దిగా వాళ్ళు వేరే రకంగా పిలుస్తూ ఉంటారు. మనం చూడండి ఉగాది అంటాం, వాళ్ళు యుగాడి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇలా నోరు ఎలా తిరిగితే వాళ్ళు అలా పిలుచుకోవచ్చు. నేను ప్రొనౌన్సియేషన్ కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే మీరు మ్యాటర్ ఆ కీవర్డ్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనం గుజరాత్ అని చూసుకుంటే గుజరాత్ మనం 2 రకాలుగా గుర్తుపెట్టుకుంటాం. గుజరాత్ మనం మ్యాప్ లో చూసుకున్నాం అనుకోండి. ఈ మ్యాప్ చూడండి, గుజరాత్ మ్యాప్ చూడండి, ఒక బావి ఆకారంలో ఉంటుంది. గుజరాత్ ని మనం బావి ఆకారంతో గుర్తుపెట్టుకుంటాము. ఓకే, బావి. మీకు బెస్ట్ వారాస్ లో ఒకసారి చూసుకుంటే బెస్ట్ అనే పదం కనిపిస్తుంది. బెస్ట్. బావిలో నీళ్లు ఎప్పుడు బెస్ట్ గా ఉంటాయి తాగడానికి. రైట్, గుజరాత్ బావిలో నీళ్లు ఎప్పుడు బెస్ట్ గా ఉంటాయి. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే గుజరాత్ కి సంబంధించి మనం ఇంకో కీవర్డ్ ఏం వాడుకుంటాం అంటే రాత్రి. మనం మనకి హిందీలో అయినా లేదంటే తెలుగులో అయినా రాత్ అంటే రాత్రి అని చెప్పి మనకు తెలుసు. రాత్ అంటే రాత్రి అని చెప్పి తెలుసు. అయితే రాత్రి బెస్ట్ గా ఉండాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. ఓకే, బెస్ట్ గా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారా? అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి హిందీ బెల్ట్ ఏదైతే ఉందో, హిందీ బెల్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి యూపీకి సంబంధించి, ఎంపీకి సంబంధించి, బీహారు వీళ్ళందరూ ఉన్నారు కదా హిందీ బెల్ట్. వాళ్ళందరూ దాన్ని నవ్ వర్షన్ పిలుస్తారు. నవ్ అనగానే న్యూ అనేది కనిపించేస్తుంది. నవ్ హిందీ వాళ్ళు నవ్ని మనం న్యూ ఎలా అయితే అంటామో కొత్తదాన్ని వాళ్ళు నవ్ వర్ష్ అంటారు. సో ఇది హిందీ వాళ్ళ పేరు అని చెప్పి క్లియర్ గా గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అంటే సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఏముంటుందయ్యా అంటే మనకి లోసార్ అని పిలుస్తారు. లోసార్ అని పిలుస్తారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే లోసార్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే లూజర్ అని అన్నట్టుంది. ఇది లూజర్. అరుణు అరుణాచల్ ప్రదేశ్ అరుణు ఒక లూజర్ అంట. ఓకే, పాపం లూజర్ అని చెప్పి సిక్ అయిపోతున్నాడు అండి. సిక్ గా ఉన్నావు అనుకో లూజ్ అయిపోతావు. యాక్టివ్ గా ఉంటేనే నువ్వు అరుణ్ లాగా ఉండకు. సిక్ గా ఉంటే లూజర్ అయిపోతావు. అరుణ్ ఈజ్ ఎ లూజర్ అని చెప్పి 2-3 సార్లు అంటే మీకు గుర్తుండిపోతుంది. ఫైనల్ గా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ మనం ఏమని పిలుస్తామయ్యా అంటే ఉగాది లేదా YUGADI యుగాది అని చెప్పి పిలుస్తాము. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనకి ఫెస్టివల్స్ అన్ని న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అన్ని నేను కవర్ చేశాను. రిమైనింగ్ ఫెస్టివల్స్ కూడా ఆల్రెడీ కవర్ చేసి వీడియోస్ రెడీగా ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే 1 by 1 యాప్ లో వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. రైట్, అండ్ టెలిగ్రామ్ లో మెటీరియల్ కానీ లేదంటే మన ఈ యాప్ లోనే మీ వీడియోస్ డిస్క్రిప్షన్ లోనే దీనికి సంబంధించి మెటీరియల్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మనకి 1% ఆఫ్ సిలబస్ కూడా మిస్ అవ్వకుండా కోర్సులో చూసుకునే బాధ్యత నాది. రైట్, మీరు చదవాలి అండ్ నేను ఇచ్చిన మెటీరియల్ పక్కనే మీరు రాసుకుంటూ ఉండాలి. ఏమేమి కీవర్డ్స్ చెప్తున్నానో అదంతా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.